హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తానో చూస్తారా? పొంగల్ బియ్యం నానబెట్టి కడుక్కున్నాయి ఇక్కడ పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు చూసారా? నెయ్యి వేసుకున్న కరిగిపోయింది. ఈ నెయ్యిలో ఇప్పుడు మనం ఫస్ట్ అల్లం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒక కప్పు పప్పు తీసుకున్నాను. చూసారా? అల్లం ఇంకా కొంచెం సేపు మగ్గాలి. మగ్గిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. చూసారా? కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, అది ఎర్రగా వచ్చింది కదా. పొంగల్లోకి చట్నీ కోసం చట్నీ తయారు చేసుకున్నాము. చూడండి, పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా, కావాలంటే చూపిస్తా. చూసారా? జీలకర్ర వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, మరీ మాత్రం మధ్య కొంచెం ఇంగువ, సరిపడినంత వేసుకోండి. కొంచెం ఇంగు బాగానే తింటాం. చూసారా? మిరియాల పొడి, మేము మిరియాలు వేస్తే అవి తీసి పక్కన పెడతానండి. మిరియాల పొడి వేస్తానండి. ఇప్పటి నుంచి అన్నీ లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి, ఎందుకంటే మనం మిరియాల పొడి వేసాం కదా, మాడిపోతుంది. పసుపు ఆయిల్లోనే వేసేసుకుంటాను, ఎందుకంటే పసుపు అన్నంలోకి వేస్తే పసుపు వాసన వస్తుందేమో అని ఇప్పుడు ట్రై చేయలేదు. ఆయిల్లోనే వేసుకుంటా. చూసారా? ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం. చెప్పాను కదండి, ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పప్పు. అంతకుమించి బియ్యం ఎక్కువ తీసుకున్నా బాగాలేదు, అంతకుమించి పప్పు తీసుకున్నా కూడా బాగుండదు నాకైతే. మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు. బియ్యం ఇట్లానే కొద్దిసేపు